ఔటర్ రింగ్ రోడ్డు కింద కల్వర్టులో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్య కేసులో మహిళను గుర్తించిన పోలీసులు. నిజామాబాద్ బోధన్కి చెందిన శివనందగా గుర్తించిన పోలీసులు. శివనందకు 3 పిల్లలు. హనుమకొండ కమలాపూర్ కి చెందిన షేక్ ఇమామ్ తో కలిసి మేడ్చల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు. మునీరాబాద్ లోని ఓ మెడికల్ షాప్ లో కండమ్స్ కొన్నట్లు గుర్తించిన పోలీసులు. ఇద్దరి మధ్య జరిగిన గొడవతోనే మహిళను చంపినట్లు గుర్తింపు. ఈ రోజు ఉదయం నిందితుడిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. అందులో ఓఆర్ఆర్ దగ్గర కండ్లకోయ ఎగ్జిట్ నుంచి మునీరాబాద్ పోయే రూట్లో ఓఆర్ఆర్ కింద కల్వర్ట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్గా మేడ్చల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము, మేడ్చల్ ఏసీబీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్లు అయితే 302, 201, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103, 238 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించటకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి. ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ, తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు, వీటన్నింటినీ ఇమ్మీడియట్గా ఫోటోలు తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ద్వారా. చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటి సర్క్యులేట్ చేయడము. ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది. ఆ లేడీ మన పేరు శివానంద, ఏజ్ 45 years, భర్త సాయిలు. ఈమెకి ఒక పాప, 2 అబ్బాయిలు ఉన్నారు. ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంపల్లి, కొద్ది రోజులు కుషాయగూడలో షెల్టర్ తీసుకొని ఉంటుంది గత ఒక 6 నెలల నుంచి. ఆ తర్వాత మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుడి పేరు షేక్ ఇమామ్. ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే మేడ్చల్లో పనిచేస్తున్నాడు, మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము. అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని, తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని, ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు. ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు విసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయితోటి తల మీద బాధటము, బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించడం జరుగుతుంది. నిప్పంటించేసి తను పారిపోవడం జరుగుతుంది.